మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ ఈరోజు ఆర్కేపీసీహెచ్పిలో డీజీఎం బీబీ జూ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాం ప్రమాదరహిత అవగాహన సదస్సు జూన్ 2025కు ముఖ్య అతిథిగా మందమర్రి ఏరియా జీఎం దేవేందర్, బీపీఏ రీజనల్ సేఫ్టీ జీఎం రాఘు కుమార్, ఏరియా సేఫ్టీ రవీందర్ ఏజీఎం వెంకటరమణ, ఏఐటీయూసీ యూనియన్ సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, వైస్ ప్రెసిడెంట్ లింగయ్య, పిట్ సెక్రటరీ హరిరామకృష్ణ మరియు ఇంజనీర్ జాకిర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. జీఎం దేవేందర్ మాట్లాడుతూ కార్మికులందరూ ఇంటి నుంచి రక్షణతో హెల్మెట్ ధరించి డ్యూటీకి రావాలని, డ్యూటీలో ఎల్లప్పుడూ రక్షణ పరికరాలు ధరించి ఎస్ఓపిలో పొందుపరిచిన విధంగా రక్షణ సూత్రాలను అనుసరించి పనిచేయాలని ఆయన కోరారు. ప్రతి పనిలో నిబద్ధత కలిగి ఉండాలని, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, ప్రతి కార్మికుడు ఆరోగ్య సింగరేణియునిగా ఉండాలన్నారు. కంపెనీ సేఫ్టీ కోసం అన్ని సమకూర్చుతుందన్నారు. అలాగే కంపెనీ అభివృద్ధిలో అందరూ తప్పకుండా పాలు పంచుకోవాలని ఆయన కోరారు. పనిచేసి మరి నా బాధ్యత కూడా ఉంది, జిఎం సేఫ్టీ గారి బాధ్యత కూడా ఉంది, ఏరియా ఇంజనీర్ గారి బాధ్యత ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఉంది. కానీ మీ దగ్గర నుండి అన్నీ మనకు ఏమేమి మీకు అవసరమో మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఈ సిహెచ్పిని ఇంకా రక్షణ పరంగా ముందుకు తీసుకెళ్తూ అవసరమైన ఉత్పాదకత సాధించడానికి మనము వీలవుతుంది. ఇంకా మనకి ఒక రక్షణ అనేది ఒక రంగంలోనే కాదు, మనుషుల సేఫ్టీ కాదు, మరి భూమాత సేఫ్టీ కూడా చూడాలి. మనము అన్లోడింగ్ చేసేటప్పుడు ఇంకా ఎయిర్ పొల్యూషను, నాయిస్ పొల్యూషను, డస్ట్ పొల్యూషను, హ్యూమెన్స్కి మీరు రక్షణతో ఉండగా కూడా ఒక డస్టీ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తున్నప్పుడు మీకు దానివల్ల కూడా జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మిషనరీకి లోటుపాట్లు ఉంటాయి, మిషనరీ కూడా చెడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇంకా పర్యావరణాన్ని రక్షణకు కూడా పర్యావరణానికి సంబంధించి కూడా డస్ట్ పొల్యూషన్ కంట్రోల్ మెజర్స్ మరి ఇవన్నీ తీసుకుంటారని, ఇంకా ప్లాంటేషన్ కూడా బాగా మరి ప్రతిరోజు అందరూ ప్లాంటేషన్ కార్యక్రమంలో ఈ వర్షాకాలంలో పెట్టేసి ఇంకా సిహెచ్పిలో పచ్చదనం పెంపొందించడానికి మీరందరూ ప్రయత్నం చేస్తారని మరి ఒకసారి ఆర్కేపీ సిహెచ్పి భవిష్యత్తులో కూడా ప్రమాదరహితంగా మరి మీరు మీ యొక్క ఆరోగ్యం మరి మీకు సేఫ్టీ ఉండాలంటే మీ ఆరోగ్యం మరి ఏరియా సేఫ్టీ ఆఫీసర్ గారు చెప్పారు, 3 విషయాలు చెప్పారు, హర్రీ వర్రీ కర్రీ అని. నేను 4వ విషయం కూడా దానికి యాడ్ చేస్తాను, డ్రింక్ అనేది కూడా మరి అదొక మనల్ని అనారోగ్యానికి లోను కావడానికి గురి చేస్తుంది. కాబట్టి మనం డ్రింక్ చేసి పనిలోకి వచ్చినప్పుడు మరి మన స్కిల్స్ అనేటివి డిటెరియేట్ అవుతాయి, మనము సరిగ్గా పనిచేయలేని పరిస్థితిలో ఉంటాం. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు మరి డ్రింక్ అనేది కూడా మీరు చేయకూడదు. అదేవిధంగా వచ్చేటప్పుడు హెల్మెట్ ధరించడం, తర్వాత మీరు పీరియాడికల్గా మీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమైన పిఎంఈ టెస్ట్ చేయించుకోవడం, తర్వాత గుండె జబ్బులు ఉంటే టెస్ట్ చేయించుకోవడం, ప్రైవేట్ హాస్పిటల్లో కానీ మన సింగరేణి కంపెనీలో కానీ దానికి అవసరమైన మందులు ప్రతిరోజు వేసుకోవడం, ఇవన్నీ మరి సార్ ఆల్రెడీ చెప్పారు. క్రమశిక్షణలో భాగంగా మన యొక్క హెల్త్ని కాపాడుకోవడానికి సరైన సమయానికి మనము డాక్టర్స్ ఏవైతే మనకి ఏమైనా మందులు సూచిస్తే అవి తప్పకుండా మందులు వాడుకోవాలి. మన కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్యం గురించి మీరు బాధ్యత తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటే, ఎందుకంటే మన కుటుంబ సభ్యులకు టెన్షన్ ఉన్నప్పుడు మనకు కూడా టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్తో మనం డ్యూటీకి వచ్చినప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ టెన్షన్గా మనం పని చేయలేం. కాబట్టి ఒక క్రమశిక్షణ పెంపొందించుకుంటూ ఇంకా మీరు భగవంతుడు మీకు అన్ని రకాల సపోర్ట్ ఇవ్వాలని, మీరు కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో వర్ధిల్లాలని, అదేవిధంగా రక్షణ పెంపొందించుకోవడంలో భగవంతుడు మీకు ఎల్లవెల్ల తోడుంటాడని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.